శ్రావణ పూర్ణిమను మనం రక్షికా పూర్ణిమ లేదా రాఖీ పూర్ణిమ అని పిలుస్తూ ఉంటాం. మనం ఎవరినైతే రక్షించదలిచామో వారికి ఈ రాఖీని కట్టాలి. అప్పుడు ఆ కట్టించుకున్నటువంటి వాళ్ళు నన్ను రక్షించేవారు ఉన్నారు అనేటటువంటి ధైర్యాన్ని పొందుతూ ఉంటారు. అలాగే అక్క చెల్లెండ్రు అన్నదమ్ములకు కట్టటము, అన్నదమ్ములు అక్క చెల్లెండ్రకు కట్టటము, ఇలా ఒకరిని ఒకరు రక్షించుకునేటటువంటి ప్రక్రియ, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెంపొందించుకునేటటువంటి విధానమే ఈ రాఖీ కట్టడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యము. అలాగే వృద్ధులైపోయినటువంటి తల్లిదండ్రులకు వారి యొక్క సంతానము ఈ రక్షికను కట్టడం ద్వారా వారికి జీవితాంతము మనల్ని రక్షించేవారు ఉన్నారు అనే ధైర్యాన్ని కలుగజేయటం. అలాగే భర్త భార్యకి కూడా రక్ష కట్టవచ్చు. తద్వారా భార్యను భర్త రక్షించేటటువంటి విధానమే దీని వెనుక ఉన్న ఆంతర్యము. ఇలాంటి సనాతన ధర్మాన్ని మనం భావితరాల వారికి అందింతుముగాక.